సార్ ఈ మాక్ డ్రిల్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైతే 1971లో అంటే ఈ మాక్ డ్రిల్ జరిగిన తర్వాత నుంచే ఇండియా పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది. అంటే ఇప్పుడు ఈ రోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు కదా! అంటే యుద్ధం అంటే స్టార్ట్ అవ్వబోతుందా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంటారా? యుద్ధం స్టార్ట్ అయిపోయిందనే మాట్లాడుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి అటాక్ ఈ జైషే మహమ్మద్ శిబిరాల మీద జరిగినటువంటి లష్కరే తోయిబా అలాగే ఈ రెండు ఉగ్రవాద సంస్థల తాలూకా మసూద్ తాలూకా శిక్షణాలయం మీద దాడి జరిగింది. దీన్ని ప్రారంభంగా చూస్తున్నారు చాలామంది. యుద్ధం ప్రారంభమైపోయింది కాబట్టి మనం యుద్ధంలోనే ఉన్నాం అని మాట్లాడేస్తున్నారు. కానీ దీన్ని యుద్ధం అని అనుకోకండి అని చెప్పి ఒకవైపు మిలిటరీలో పనిచేసినటువంటి ఆఫీసర్లు అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. యుద్ధంగా చూడకండి, ఇది కేవలం దాడి మాత్రమే. ఆపరేషన్ సింధూర అనేది కాశ్మీర్ మీద దాడి చేస్తున్నటువంటి, కాశ్మీర్లో రకరకాల ఇన్సిడెంట్స్కి ఎవరైతే ప్రేరణగా నిలుస్తున్నారో, ఎవరైతే కారణభూతం అవుతున్నారో వాళ్ళని మట్టుబెట్టడం కోసం టార్గెట్ చేసిన ఆపరేషన్ అంతే. అది పాకిస్తాన్ని నిర్మూలించడానికో లేకపోతే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించినటువంటి ఆపరేషన్ అయితే కాదు. అందుకని దీన్ని యుద్ధంగా చూడాల్సిన అవసరం లేదు. కానీ భారతదేశంలో చాలామంది యుద్ధం మొదలైపోయిందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే మనకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళలో ఆవేశం కనిపిస్తోంది. వెంటనే బార్డర్కి వెళ్ళిపోదాం మనందరం అన్న ధోరణిలో చాలామంది ఆవేశపడుతున్నారు దేశభక్తితో. కానీ అలా చూడకూడదు ఈ ఆపరేషన్ని. అయితే ఇప్పుడు మీరన్నట్టు మాక్ డ్రిల్ మొదలైంది కాబట్టి యుద్ధం వచ్చేసింది ముంగిట్లోకి అంటే ఆ వాతావరణం కల్పిస్తున్నారు వాంటెడ్గానే. మనం యుద్ధంలో ఉన్నాము అనేటువంటి వాతావరణాన్ని కల్పించడం కోసమే ఇప్పుడు మాక్ డ్రిల్ చేస్తున్నారు. 71లో ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో అప్పుడు ముజిబుర్ రెహమాన్ అప్పుడు బంగ్లాదేశ్ విభజన కార్యక్రమంలో ఉన్నాడు. ఆయనకి మద్దతు ప్రకటించి భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం తెచ్చుకుంది. అంటే కొని తెచ్చుకోవటం ఒక రకంగా ఇన్వాల్వ్ అయింది. అది యాక్చువల్గా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. అయితే మధ్యలో ఇండియా ఇంటర్వ్యూన్ అయ్యి పాకిస్తాన్తో యుద్ధం చేసి మొత్తానికి బంగ్లాదేశ్ విడిపోవటానికి ఒక రకంగా కారణమైంది. అలా బంగ్లాదేశ్ ఏర్పాటు అవడానికి భారతదేశమే కారణం. రెండోది, ఇక్కడ దేశ విభజన అనేటువంటి మాట విపరీతంగా వాడతారు. అంటే ఇదంతా అఖండ భారతంగా కలిసి ఉండేది, దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది అని మాట్లాడతారు చాలామంది. దేశ విభజన అనగానే చాలామంది ఏమనుకుంటారంటే దేశాన్ని నెట్ట నిలువుగా చీల్చి ఒక ముక్క వాళ్ళకి ఇచ్చేశారు అని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. నిజానికి పాకిస్తాన్ అంటే భారతదేశం అంత విస్తీర్ణం ఉన్నటువంటి ప్రదేశం కాదు. అది చాలా స్పష్టంగా పంజాబ్లో ఒక ముక్క, అలాగే బంగ్లాదేశ్ అంటే బెంగాల్లో ఒక ముక్క. ఇది సీరియస్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇలా ఇవి రెండు కలిసి పాకిస్తాన్, అప్పుడు బెంగాల్లో ఒక ముక్క పంజాబ్లో ఒక ముక్క కలిపి పాకిస్తాన్గా ఏర్పాటు చేశారు. ఇది తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు దీన్ని. ఇప్పుడు బంగ్లాదేశ్గా చెప్తున్నటువంటి బెంగాల్లో ఒక ముక్కని. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇందిరాగాంధీ గారు ఇంటర్వ్యూన్ అయ్యి ఈ యుద్ధంలో పాకిస్తాన్ మీద యుద్ధం జరిపిన సందర్భంగా బంగ్లాదేశ్ విడిపోయింది. అప్పుడు తూర్పు పాకిస్తాన్ కాదు, ఆ రోజు నుంచి బంగ్లాదేశ్గా అది ఆవిర్భవించింది. అది బెంగాల్లో ఒక ముక్క అలా ఉంది, అది బంగ్లాదేశ్గా, ఇదేమో పాకిస్తాన్గా ఉంది. అంటే ఇప్పుడు చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ అంటే పంజాబ్లో ఒక ముక్క, అంతవరకే. అక్కడికి కొంతమంది ముస్లింలు ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ హిందువులు ఉన్నారు. సింధు రాష్ట్రంలో అక్కడ కూడా హిందువులు ఉన్నారు, అలాగే పంజాబీలు ఉన్నారు, రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా. కాకపోతే వాళ్ళ సంఖ్య రీత్యా వాళ్ళు పరిమితమైనటువంటి సంఖ్యలో ఉండుండొచ్చు. కానీ అక్కడ కూడా ప్రార్థనాలయాలు ఉన్నాయి, అక్కడ కూడా గుళ్ళు గోపురాలు వ్యవహారం ఉంది. అక్కడ మైనారిటీలు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళని అంటే అక్కడ పాకిస్తాన్ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కాశ్మీర్ దాడుల్ని వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఇండియా కూడా దాదాపు అదే పని చేస్తోంది. ఇది మానేయాలి ముందు. ఈ రకమైనటువంటి, అంటే ఇది ఒక రకంగా పేలాలు వేయించుకుని తినటం లాంటి కార్యక్రమం. ఇది మానేసి నేటివ్ పీపుల్ ఏం ఫీల్ అవుతున్నారు,
ఈ జరిగిన దాడిలో వాళ్ళ పార్టిసిపేషన్ ఎందుకుంది, ఇప్పటికీ వాళ్ళలో వ్యతిరేకత ఉందా, లేదు ఒకవేళ ఈ బలవంతంగా తీసుకొచ్చినటువంటి శాంతి పట్ల వాళ్ళకి ఏమన్నా వ్యతిరేకత ఉందా, ఎందుకు ఈ శాంతి తీసుకొచ్చారు, ఇంత హడావిడిగా బుల్డోజ్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ నోళ్ళు నొక్కి వాళ్ళని అణిచి కాశ్మీర్లో మేము శాంతియుత వాతావరణం తీసుకొచ్చామని చెప్పి మోడీ ప్రభుత్వం ఎందుకు చెప్పుకుంటుంది అనేది ఒక్కసారి ఆలోచిస్తే కాశ్మీర్ని కార్పొరేటైజ్ చేయదలుచుకుంది. అందుకని అంటే దేశం మొత్తం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నానని చెబుతూ కాశ్మీర్లో కూడా రకరకాల పరిశ్రమలను తీసుకురావడం ద్వారా అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా మేము వాళ్ళని స్ట్రీమ్ లైన్లోకి తీసుకొస్తాము అంటే చంద్రబాబు గారు చెప్పినట్టు సంపద సృష్టిస్తామని చెప్పాడు మోడీ గారు. అందులో భాగంగానే అక్కడికి దాన్ని అభివృద్ధికి ఓపెన్ చేయటం అంటే కార్పొరేట్లకు ఓపెన్ చేయటమే. అలా కార్పొరేట్లకు ఓపెన్ చేయాలంటే అక్కడ శాంతియుత వాతావరణం ఉంది అనే విషయం ప్రపంచానికి తెలియాలి. ఆ తెలియటం కోసం బలవంతంగా అక్కడ శాంతి తీసుకొచ్చారు, జనాల్ని తన్ని కంట్రోల్లో పెట్టి తొక్కి అలా చేశారు. కానీ వాళ్ళలో వ్యతిరేకత ఉంది అంతర్గతంగా. భారత్ పట్ల సానుకూల వాతావరణం వాళ్ళ మనసుల్లో తక్కువ ఉంది. అందుకని వాళ్ళు వీళ్ళకి వెంటనే హెల్ప్ చేశారు. మొన్న ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళు రాగానే వాళ్ళు షెల్టర్లు ఇచ్చారు, అలాగే సహకరించారు, రెస్క్యూ వాళ్ళు అక్కడికి వెళ్ళి రెక్కీ చేసుకోవడానికి సహకరించారు, అన్ని విధాలుగా హెల్ప్ దొరికింది వాళ్ళకి. దీన్ని ఆపి ప్రజలు స్వచ్ఛందంగా తమకి తాముగా ఉగ్రవాదులని వ్యతిరేకించేటువంటి వాతావరణం తీసుకురావడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. పాకిస్తాన్తో యుద్ధం చేయటం అనేది ప్రోగ్రాం కాదు. ఇప్పుడు కాశ్మీర్ ప్రజలని నిలబెట్టుకోవడం ఎలా అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కేంద్రీకరించగలిగితే కాశ్మీర్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలాంటి సంఘటనలే మళ్ళీ జరుగుతూ ఉంటాయి. జరిగిన ప్రతిసారి మనం సర్జికల్ దాడులు జరపాలని గొడవ చేస్తాం. ఇలాగే ఖురేషీ లాంటి ఆఫీసర్లు ఎవరో వెళ్ళి ఒక 10 ఇప్పుడు 9 స్థావరాల మీద దాడులు చేశామని చెప్పారు ఆవిడ. ఈ 9 స్థావరాలలో 100 మంది చనిపోయారు అనేది చెప్తున్న మాట. రేపు ఇంకొకసారి అటాక్ జరిగినప్పుడు కూడా దీన్నే రిపీట్ చేస్తారు. వాళ్ళ రిక్రూట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత అలాగే ఉంటుంది. వీళ్ళు వాళ్ళకు సహకరిస్తూనే ఉంటారు, వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు బస్సులు వేసుకుని. ఈ వాతావరణం ఉండకూడదు. ఈ వాతావరణాన్ని అంటే ప్రజలలో మీ పట్ల నమ్మకాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలో అదే ఆలోచించాలి భారత ప్రభుత్వం. మీ మీద వ్యతిరేకత పోగుపడుతోంది అక్కడ, అందుకని వాళ్ళకి సహకరిస్తున్నారు. ఉగ్రవాదులకి సహకరించేటువంటి పరిస్థితుల్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది, ప్రజల్ని కాదు. ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ జరగగానే గతంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయో లేదో ఆ ఫ్యామిలీస్లో ఎవరో ఉగ్రవాదుల్లో ఉన్నారు అనేటువంటి ఆరోపణలతో దాదాపుగా పహల్గాం ఏరియాలో ఒక 10-15 ఇళ్ళు పేల్చేశారు. ఇది కూడా వాళ్ళల్లో చిరాకును కలిగించే విషయమే. ఇలాంటి కవ్వింపు చర్యలు మానేసి అక్కడ కాశ్మీర్లో ఆర్గానిక్గా శాంతి తీసుకురావడానికి ఏం చేయాలో ఆ పని చేయాలి. ప్యారలల్గా కావాలంటే ఈ ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలు అలాగే ఈ శిబిరాల మీద దాడులు ఇవి కొనసాగించవచ్చు. అంతవరకే పరిమితం కావాలి తప్ప దీన్ని యుద్ధంగా ప్రకటించి పాకిస్తాన్తో ఇప్పుడు భారతదేశం యుద్ధంలో ఉంది లాంటి హడావిడి చేయటం వలన ప్రయోజనం ఏముండదు, జనాల ఆందోళన పట్టడం తప్ప. ఈ రోజున మాక్ డ్రిల్ అనేది జరుగుతోంది. జనాలు ఇళ్లలో కూర్చున్న వాళ్ళందరూ కూడా అంటే యుద్ధం మొదలైపోయింది అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసిన తర్వాత వీళ్ళల్లో అంతర్గతంగా రకరకాల ప్రచారాల ద్వారా గూడు కట్టుకుపోయినటువంటి ఈ భారత అనుకూలత అని మాత్రమే కాదు, పాకిస్తాన్ వ్యతిరేకతలు ఇవన్నీ ఒక్కసారి బయటకు వచ్చి ఒక 2 రోజుల్లో పాకిస్తాన్ని తీసేయాలి, ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ ఉండకూడదు, ఇలాంటి ప్రకటనలు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇలాంటి అభిప్రాయాలు కలుగుతాయి జనాలకి. ఈ ఉద్రిక్తతలు ఇలాంటి అభిప్రాయాలు కలిగించటం కూడా సరైన పద్ధతి కాదు. అంటే శాంతియుత వాతావరణం తీసుకురావాలి అనేదే మీ ప్రోగ్రాం అయి ఉంటే, కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం అయి ఉంటే
ఈ కవ్వింపు చర్యలు, ఈ హడావిడులు, ప్రజల్లో ఈ రకమైన భావోద్వేగాలు రెచ్చగొట్టడం, ఇలాంటి పనులు ఆపి ఒక డైలాగ్ అంటే కాశ్మీర్ ప్రజలతో మాట్లాడటం అనే కార్యక్రమం మొదలుపెట్టగలిగితే ఏదైనా మంచి జరిగే అవకాశం అయితే ఉంది. ఇది టోటల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం మీద నేను ఫీల్ అవుతున్నటువంటి వ్యవహారం.